ఇప్పటివరకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దగ్గర 1.5 year 2 years అవుతుంది నేను అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి. ఏ ఒక్క రోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీయలేదు నేను ఇప్పటివరకు. కనీసం ఒక మాట అనలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు, వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బాధాకరం ఏంటంటే వారు ఇక్కడ వచ్చి మొన్న ఎంత బాధాకరం, 75 ఏళ్ళ వయసు. ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి, బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఎలక్షన్లకు అంటారు. ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో 2000. ఇక ఆ కాన్స్పిరసీ థియరీస్ చెప్తాం. ఇంకా ఎన్ని ఊహాగానాలో వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. వయసులో 75 ఏళ్ళ వయసులో వారు ఏమంటారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి కావాలని, ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి ఈ వయసులో దగ్గర నా వయసు ఇప్పుడు నాకు 45 ఏళ్ళ వయసు, వారి రాజకీయ అనుభవం నా వయసు అంత రాజకీయ అనుభవం, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో. అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి గురించి. కానీ ఇంత అనాలోచితంగా ఇంత వక్రీకరించి ఏది బతికే మాట రాజకీయంలో అంటే ఏంది? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినారని ఒప్పుకున్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినాను ఒప్పుకోవాలి తప్ప, నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు వాళ్ళు కలిసిండ్రు వీళ్ళు కలిసిన చిన్నపిల్లగాళ్ళ లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు. ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరాహోరీగా పోరాడినో మీ అందరు కళ్ళెదుటే ఉండింది మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ. వారు ఏమంటారంటే వచ్చి మొన్న ఓడిపోతున్నాడు మాట్లాడేది ఇదే. ఎప్పుడైనా ఓటమి అయినాడు ఏం పిచ్చి మాటలు మాట్లాడతాడు. నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేందో అవి సరిదిద్దుకోవాలి. మీ అందరికి గుర్తుంది, ఇప్పుడు మాట్లాడని కూడా బాధ అవుతుంది. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 5,000 ఏమో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. మరి ఎవరు కలిసిరు ఆ రోజు? మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ అది కాక వారు వచ్చి పెద్ద మనిషి వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసినాయి ఆ మాట్లాడొచ్చేవారు పెద్ద మనిషి? అసలు దయచేసి జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద మనిషి, ఇప్పటికి కూడా నేను మీ గురించి అసభ్యంగా మాట్లాడను, కానీ మీ వయసుకు హుందాగా మీరు మాట్లాడండి. అనవసరమైన మాటలు, ఏ పనికిరాని మాటలు మీరు దయచేసి మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మేము ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు గత 5 సార్ల నుంచి కూడా నేను లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్ నిల్చుంటున్నారు. ప్రజలు వద్దు అని మిమ్మల్ని తిరస్కరిస్తూనే ఉన్నారు. ప్రజలు వద్దు బాబు జీవన్ రెడ్డి గారు మీరు అని చెప్పి తిరస్కరిస్తున్నారు. అది కాకపోగా మీరు ఏం చేస్తున్నారు? ప్రతిసారి మీరు కాకుండా మీ ఇంట్లో మరదల్ని, మీ తమ్ముడిని, మీ తమ్ముళ్ళని, మీ చెల్లెల్ని అందరి రాజకీయాల్లో పదవులు ఇప్పించుకున్నారు. అయినా కూడా ప్రజలు మీకు మళ్ళీ చెప్తున్నారు, జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీ టైం అయ్యింది, దయచేసి రాజకీయాలు చేయకండి అని చెప్పి ప్రజలు మీకు ఓట్ల ద్వారా చెప్తా ఉన్నారు. అది మీరు అర్థం చేసుకోకుండా మళ్ళీ వచ్చి ఎన్నికలు నిల్చోవాలి, వచ్చి వేరేవాడి మీద ఒక బట్టగాల్చి వాడేయాలి. ఇది తప్ప మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు దయచేసి ఆలోచన చేయాలి. మీరు 100% ఇవాళ కూడా మళ్ళీ బీఆర్ఎస్ మా బాజిరెడ్డి గారు గెలవబోతా ఉన్నారు, మీరు ఓడిపోతున్నారు. అది విషయం మీకు తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకొని ఎప్పుడైతే ఒక టైం వస్తుంది అందరికీ రాజకీయాలను తప్పుకోవాలి. మీరు గత 15 ఏళ్ళ నుంచి లాస్ట్ టైం అని చెప్పి మీరే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాక నా ప్రాబ్లం ఏంటంటే మీ వయసు పెరిగినా కొద్దీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవట్లేదని నా భయం, నా బాధ. బీఆర్ఎస్ గట్టిగా మొన్న ఎలక్షన్లో గట్టిగా పోరాడింది. మా కార్యకర్తలు చేసిన పోరాటంతోనే మీరు ఎదుర్కోలేని బీజేపీని ప్రతి చోట పోయినసారి ఎలక్షన్లో బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ధరంపురి అరవింద్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడ రఘునందన్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది మా కౌశిక్ రెడ్డి గారు. అన్ని చోట్ల ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. పోయి ఇలా వాళ్ళు వీళ్ళు కలిసిండ్రు, వీళ్ళు వాళ్ళకి చేసిండ్రు, అప్పుడు వాళ్ళు వీళ్ళకి చేసిండ్రు, ఇలాంటి మాటలు మీరు ఈ వయసులో మంచిది కాదు. దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తామని. ఇంకొక విషయం, నిన్న మీరు ఏమంటారు? నిన్న ఆ వడ్ల స్కామ్ గురించి మా కేటీఆర్ గారు మాట్లాడినారు. కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాడు వీడు అని అంటున్నారు. మీరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు పెద్ద మనిషి, 75 ఏళ్ళ వయసు. నేను ఇవాళ కూడా మిమ్మల్ని వాడు వీడని సంబోధించను. అది నా విఘ్నత, అది నా సంస్కారం. మీరు దయచేసి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారిని, పెద్ద మనిషిని, కేసీఆర్ గారి చేతిలో ఇప్పటికి 2 సార్లు ఓడిపోయారు. మీరు అదే మీటింగ్లో ఇంకో విషయం చెప్పినారు, ఆ మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పినారు.
మహేశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద నాయకుడు అవ్వాలంటే మంచి మాటలు మంచి పనులు చేయాలని చెప్పి మీరే చెప్పిండ్రు. మీకు విషయం తెలుసా, కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కాబట్టి ఓటమెరుగని నాయకుడు కేసీఆర్ గారు. మిమ్మల్ని కూడా 2 సార్లు కేసీఆర్ గారు చిత్తు ఒడగొట్టినారు, మిమ్మల్ని కూడా 2 సార్లు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అనడం చాలా కుసంస్కారం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ముందర పెరిగిన పిల్లవాడిని నేను, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరేమన్నారు నిన్న మళ్ళీ స్పీచ్లో, ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభుత్వాలు తడిచిన ధాన్యాన్ని కొన్న చరిత్ర ఉందా, మేమే కొంటున్నాం అన్నారు గట్టిగా. మీరు అదే ప్రాబ్లం అయింది, ఎందుకంటే మీరు ప్రజల్లో నుంచి కొద్దిగా దూరం అయినారు కాబట్టి మీరు ఓడిపోతా ఉన్నారు ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ ఓడిపోయినారు మీరు. దయచేసి గత 2 అసెంబ్లీ ఎలక్షన్లో మీరు లాస్ట్ టైం అని చెప్పి దండం పెట్టినా మిమ్మల్ని గెలిపిలే ప్రజలు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో జరుగుతున్నదంతా మీరు మర్చిపోయినారు మీరు. అందుకని దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోవాలి. పోయినసారి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయినసారి, ఈసారన్నా కొన్నే వడ్లు తడిచినాయి. పోయినసారి దగ్గర 70% వడ్లు తడుస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గింజ కొన్న చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది. సో మీరు చెప్తున్న మాటలకే నేను చెప్తాను, ఎందుకంటే నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు అని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అరుస్తీ గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు ఎప్పటికన్నా. ఇదే విధంగా వితండవాదం చేస్తాము, ఊకదింపుడు ఉపన్యాసాలు ఇస్తాం, అది కాదు కదా. నిజమైన మాటలు మాట్లాడండి దయచేసి. మీరు ఒక రైతు నాయకుడు కూడా, రైతుల ప్రాబ్లమ్స్ మీరేమంటారు మళ్ళీ నిన్న మేము 500 రూపాయలు ఇస్తున్నామని. మీకు ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా. జగిత్యాల జిల్లాలో మీకు తెలుసో తెలియదో జీవన్ రెడ్డి గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. మొత్తం జగిత్యాల జిల్లాలో ఇవాళ పండిన పంట జగిత్యాల జిల్లాలో మీకు తెలియకపోవచ్చు, మీకు మళ్ళీ విషయం గుర్తు చేస్తా ఉన్నా. 3 లక్షల ఎకరాలలో ఈసారి వడి పండితే దగ్గర 3 నుంచి 400 ఎకరాలలోనే సన్న వడ్లు వేసినారు. అంటే ఏమర్థమవుతుంది దానివల్ల మీకు? ఏమర్థమవుతోంది? 99.99% మామూలు వడ్లు వస్తున్నాయి. సన్న వడ్లు ఉన్నది 0.01%. దానికి 500 రూపాయలు ఇచ్చినామని చెప్పి భుజాలు తడుముకోవడం తప్పు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానంటే, మీరు ఇక్కడ నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా, మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పండి, ఈ 500 రూపాయల బోనస్ కాస్త బియ్యాలు అన్ని రకాల వడ్లకి ఏమని చెప్పి దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఆ పని చేయండి, మేము మీతో సహకరిస్తాము. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను, ఏ రోజన్నా మీరు పెద్ద మనిషి, తప్పకుండా మీరు ఏం చెప్పినా సహకరించినా మేము రెడీగా ఉన్నాము. కానీ మీరు వచ్చి ఏదో బట్టగాల్చి పడేసిపోవడము, అనవసరమైన మాటలు, ఓటమి చెందుతున్నాం అని చెప్పేసి పిచ్చి మాటలు, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడదని చెప్పి మిమ్మల్ని, చిన్నపిల్లాడిని మిమ్మల్ని పెద్ద మనసుతో మాట్లాడమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి ఇంకొకసారి మిమ్మల్ని ఏ రోజు ఎప్పుడు ఏమనలేదు, ఇప్పుడు నేను ఏమనను మిమ్మల్ని, ఇప్పుడు గౌరవంగానే సంపాదిస్తాను. మిమ్మల్ని వాడు వీడు అన్న పదాలు వాడకండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వయసులో పెద్దవారు మీరు, మీ వయసు, మీ రాజకీయ అనుభవం నా వయసు అంతా. సో దయచేసి మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడితే కొత్తగా రాజకీయాల్లోకి ఎవరు రారు. రాజకీయం మీద ఆల్రెడీ మీలాంటి వాళ్ళు ఎవరు చేసినారు కానీ రాజకీయం మీద ఆల్రెడీ చాలామంది ప్రజలకు విరక్తి వస్తూ ఉంది. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను మిమ్మల్ని, మీరు జగిత్యాల్లో ఓడిపోయినారు, ధైర్యంగా నిజాయితీగా ఒప్పుకొని ఎందుకు ఓడిపోయాను అని చెప్పేసి ఆలోచన చేసి ఎట్లా ప్రజల మనసులు గెలవాలని చెప్పేసి ఆలోచన చేయాలి తప్ప, వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, కొరుట్లలో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, జగిత్యాలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసింది. అక్కడ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కూడా మీరు చూస్తే అక్కడ బీజేపీ నుంచి కాంటెస్ట్ చేసిన అమ్మాయి అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో కొట్లాడిపోతే మీరు వాళ్ళిద్దరు కలిసిందంటే ఇంకా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా లేదా అన్న ప్రాబ్లం వచ్చేసింది ఇప్పుడు ఆఖరికి. దయచేసి మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను జీవన్ రెడ్డి గారు, పెద్దవారు మీరు, ఇంకొకసారి కేసీఆర్ గారిని వాడు వీడు అనడం మానండి మీరు. అలాగనే రెండో విషయము, ఇలాంటి అనవసరమైన ముచ్చట్లు ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎందుకంటే మన ఓటమి ప్రజలే మనం గెలిపిస్తారు, ప్రజలే మనం తీసి పక్కన పెడతారు. అది ప్రజల నిర్ణయం తప్ప వాడు గెలిచినాడు వీడు గెలిచినాడు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి. మిమ్మల్ని దయచేసి ఇంకొకసారి ఇలాంటి అనవసరమైన అలిగేషన్స్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని హానెస్ట్గా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జీవన్ రెడ్డి గారు. నమస్తే. నువ్వు ఫస్ట్ మాకు బ్రదర్. నేను హెచ్చరిట్లేదు, అది వారి విఘ్నతకు వదిలేస్తున్నా రాజకీయం. నేను చెప్పేది ఏంటంటే హుందా రాజకీయాలు చేయాలి. ఇంత సీనియర్ నాయకుడు మీరు వచ్చేసి బీజేపీ బీఆర్ఎస్ కలిసినాయి, కొరుట్లలో బీజేపీ బీఆర్ఎస్ జగిత్యాలలో కలిసినాయి. మీరు అందరి సాక్ష్యమే.
మీరందరూ సాక్ష్యం, ఇక్కడ జర్నలిస్టులు అందరూ. ఇక్కడ మనం కొట్లాడింది ఎవరితో మన ఎలక్షన్? కాంగ్రెస్ ఎక్కడ ఉండిందానే? ఎక్కడ ఉండిందా కాంగ్రెస్? అసలు కనీసం కనబడిందా కాంగ్రెస్ పార్టీ? మనం కొట్లాడిందే బీజేపీ పార్టీతో, ఊరిగా కొట్లాడినాం. అది కూడా మీరు చూసినారు తను ఎట్లా తిట్టినాడో మా నాన్నగారిని. ఆ మనిషికి 2024లో సపోర్ట్ చేసింది ఎవరో మీరు చూసినారు. మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద అంటబెట్టడం అంటే పచ్చకామలలోనికి లోకంతో పచ్చగా అనిపిస్తున్నట్టు ఉంది. ఇప్పుడు మీరు చేసిన పనులు 2019లో మీరు అవుట్ రైట్గా కాంగ్రెస్కి బీజేపీకి సపోర్ట్ చేసింది నేను కాదుగా చెప్పడం. మీరు కూడా ఒప్పుకున్నారు ఆ విషయం చాలాసార్. ఎస్, మా అల్లుని కోటేమని మీరు పర్సనల్గా ఫోన్ చేశారు. వాళ్ళ అల్లుడు ఎవరు? అరవింద్ ధర్మపురి. మా అల్లుని కోటేయండి అని చెప్పేసి మామగారు మీరే కదా వాళ్ళకి అందరికి చెప్పి మరి ఓట్లు వేయించిన ఘనత మీది. ఆ రోజు మీరు అంత పెద్ద నాయకుడు కదా, మరి ఎందుకు జగిత్యాలలో ఓటు రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు 2019లో? సో దయచేసి అనవసరంగా మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద బట్టగాల్చి పడేయడము, ఇంత అనవసరమైన విచ్చట్లు. ఓటమిని అంగీకరించండి, ధైర్యంగా ఒప్పుకోండి మీరు. కానీ ఇట్లా వాళ్ళు కలిసినారు వీళ్ళు కలిసినారు, చిన్నపిల్లలాగా చిన్నపిల్ల చాక్లెట్ నాది నీదా చాక్లెట్ అని చెప్పి కొట్లాడడం ఇలాంటిది కాదు. ఉందాగల రాజకీయ నాయకులు. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను హెచ్చరించట్లేదు, ఎప్పుడు కూడా వారిని ఇప్పుడు కూడా గౌరవంగా సంబోధిస్తున్నాను. అప్పుడు చూసినారు, నేను ఏమీ వారిని అనట్లేదు, వారిని హెచ్చరించట్లేదు. వారికి ఏం చెప్తున్నానంటే, మీరు గత 5 సార్ల నుంచి ప్రజల్ని నా లాస్ట్ టైం ప్లీజ్ అంటుంటే ప్రజలు ఒక్కసారి గెలిపించినారు. ప్రజలు మీకు ఈసారి 2 సార్లు కూడా చెప్పినారు, జీవన్ రెడ్డి గారు సమయం అయిపోయింది, టైం అయిపోయిందని చెప్పి. దాన్ని హుందాగా మనం కూడా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలవాలి, లేకపోతే ఎంట్రీ తెలిసినప్పుడు ఎగ్జిట్ తెలవాలి మనకి. అందుకొరకు అది చెప్తున్నాను తప్ప నేనేం వారిని వెళ్ళిపోమని చెప్పట్లేదు, మళ్ళీ ఉండమని చెప్తున్నాను. రాజకీయంలో వారు ఎట్లాగో ఇప్పుడు సార్ ఓడిపోతున్నారు. నాకు ఆనెస్ట్గా చెప్తున్నాను, వారికి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ అందరి ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా జీవన్ రెడ్డి గారికి కావాలనుకుంటే ఒకసారి మంత్రి పదవి కూడా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఈ అనవసరమైన మాటలు మాట్లాడొద్దని చెప్పి చెప్తున్నాను. 12 సీట్లు గెలుస్తూ ఉన్నాం మేము దగ్గర 12 సీట్లు గెలుస్తూ ఉన్నాం. చాలా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మా బ్రదర్ ఎట్లా అయింది సార్ వరంగల్ సీట్ అని అడిగింది కదా, వరంగల్ పోయి వచ్చినా మీరు నమ్మరు, జనం కూడా కాంగ్రెస్ కూడా కనబడితే రాజుతో కొట్టేటట్టున్నారు. ఇప్పుడు అంటే నేను పోయింది యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ని కలిసినాం, కానీ హాస్పిటల్లో పోయినా డాక్టర్స్ని కలిసిన వాళ్ళందరూ, వరంగల్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ని కలిసిన హాస్పిటల్ ఓనర్లు 10 ఏళ్ల తర్వాత మేము ట్యాంకరు, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మేము జనరేటర్లు ఆన్ చేసిన పరిస్థితి వచ్చింది సార్ మాకు అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నారు. నిజంగా చెప్తాను, కాంగ్రెస్లో ఎవరైనా తిరిగితే ఆయన అక్కడ క్యాండిడేట్ డబ్బులు పంచుతున్నారు తప్ప తిరగట్లేదు కూడా ఆయన, ఎందుకంటే తిరిగితే కొట్టేటట్టున్నారు ఇప్పుడు జనాలు. నిజంగా చెప్తా ఉన్నారు. మళ్ళీ మరి ప్రతిసారి మీరు ఇదే మళ్ళీ నీ ప్రశ్న అడుగుతున్నారే మళ్ళీ. ఇంకొక మొన్న ఎవరో పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎవరో అది ఏ పేపర్ రాసినట్టు ఒక పేపర్ చిన్న పేపర్ ఉంటుందట, ఇది మేడం అదే మెట్పల్లి నా ఊరు పేరు పాడి న్యూస్ రాసుకుంటా. దయచేసి మీ అందరికీ నా గురించి తెలుసు, ఈ పాటికి నేను ఎలాంటి మనుషులు మీ అందరికీ తెలుసు. దయచేసి ఇంకొకసారి ప్రశ్న అన్నది అడగకండి, మీ దండం పెడతాను మిమ్మల్ని. ఇంకొకసారి ఇంకో చిన్న రిక్వెస్ట్, మీరు న్యూస్లో రాసినప్పుడు న్యూస్ పేపర్ ఏదన్నా దాని పబ్లిసిటీ కావాలంటే నేను చెప్తాను మీకు, ఇట్లా ఎలాంటి రాయలో. కానీ అనవసరంగా నా గురించి రాసి మిమ్మల్ని అంటే తప్పుడు న్యూస్లు రాసి ఆనందం ఏంటి, మీరు కూడా నిద్రపోవాలి. కానీ ఇప్పుడు నా గురించి తప్పు రాసి మీకు ఇంకోసి చెప్తారు, తొందరలో మీ పిల్లలు మీద తిరగబడతారు. నిజంగా చెప్తున్నా, పిల్లలందరూ సంజయ్ అన్న అరే ఎంత మంచి సంజయ్ అన్న అని చెప్తున్నారు, చిన్నపిల్లలు కూడా. మీరు న్యూస్ అంటే తప్పు న్యూస్ రాసినాక నా గురించి మీ పిల్లల మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. సో దయచేసి మీ అందరి రిక్వెస్ట్, ఇంకోసారి అక్కడ నన్ను అడగకండి. నేను చెప్పినానే మీకు, నేను టార్చ్ బేరే పార్టీకి, నేనే బీఆర్ఎస్ అంటే సంజయ్ అంటే బీఆర్ఎస్. సో అలాంటి ప్రశ్న కూడా అడగని ఆలోచన చేయొద్దు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎవ్వరు కూడా పార్టీ నుంచి పోరు. ఇంకో విషయం చెప్తాను, నువ్వు అడిగిన ప్రశ్న కనీసం కాంగ్రెస్లో పోతున్నావు, ఇప్పుడు రోజు చూస్తున్నావు కదా, మీరే చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఎట్లుంది ప్రజల మధ్య. ఏదో ఇప్పుడు భయపడించి నడిపిస్తున్నారు తప్ప రాళ్ళతో కొట్టేది ఉందా లేదా మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఆశగా కరెంటు చూడండి, సింపుల్ విషయాలు, పెద్ద విషయాలు కాదని చెప్పేది. కరెంటు కేసీఆర్ గారు ఎట్లు ఇచ్చినారు, ఇన్ని రోజులు 24 కరెంటు ఎట్లు ఇచ్చినారు. నేను మొన్న చూసినా, నేను వరంగల్ ఉన్నప్పుడు ఎంజిఎం హాస్పిటల్ 5 గంటలు కరెంటు పోయింది, 4 జనరేటర్ పనిచేస్తలేవు. 5 గంటలు ఎంజిఎం హాస్పిటల్ పనిచేయకపోతే ఏమొద్దంటే, ఇప్పుడు మన దగ్గర అంటే ఎక్కువ వెంటిలేటర్ మీద పేషెంట్ ఉండరు. ఎంజిఎం ఏంది, టెరిషరీ కేర్ హాస్పిటల్, వెంటిలేటర్ మీద పేషెంట్, వెంటిలేటర్ పనిచేయదు కదా. 5 గంటలు కరెంట్ లేకపోతే వెంటిలేటర్ లేకపోతే ఏదైతే మనిషి. అంత యూజ్లెస్ ప్రభుత్వం, అంత పనికిరాని, అంటే కనీసం అవగాహన లేని ప్రభుత్వం. ప్రాబ్లం ఏంటంటే, రేపు పొద్దున్న చెప్దామంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు మా క్లాసులలో లాస్ట్ టేబుల్లో ఉంటాడు ముద్దు శుద్ధవానికి, ఏం చెప్పినా అర్థం కాదు. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మనకి. సో
కాంగ్రెస్లోకి ఇక ఎవరైనా ఇక మరీ ఏదన్నా ఇక దందాలు చేసుకుంటాడు, ఎట్లా దందాలు బాగా నడుస్తాయి కాబట్టి పోడు తప్ప ఎవ్వరు పోరు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నాను. ఇంకా ప్రశ్న అడగకూడదు, ఇంకోసారి ప్రశ్న అడగకూడదు. అది ఇంకొకసారి మాత్రం అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రేపు పొద్దున్న నేను వచ్చి నువ్వు మెట్పల్లి కాదు, నువ్వు మెట్పల్లి అని చెప్పు అంటే ఎట్లుంటుంది నీకు చెప్పు? నీకు కొరుట్లా కాదు, నువ్వు కొరుట్లా ఎట్లా ఎట్లా చెప్పు? కొరుట్లా అంటే ఏం చెప్పాలి? ఏం చెప్తావు నువ్వు? నీకు అర్థం? నేనే చెప్పింది నేను ప్రశ్న ఏముంటుంది నవీనన్న. సో రేపు పొద్దున ప్రశ్న అడగకుండా దండం పెడతా. బీఆర్ఎస్ పార్టీ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ, ఇక అంతకన్నా ఎక్కువ చెప్పడానికి లేదు ఇక. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ.